హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోరుచిక్కుడు చట్నీ చేస్తున్నాను. గోరుచిక్కుడు చట్నీ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను గోరుచిక్కుడును ఉల్చుకునేసి 1 కప్పు వరకు తీసుకునేసి శుభ్రంగా 2 సార్లు కడిగి ప్యాన్లో వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి మనము మూత పెట్టేయాలండి. ఇవి బాగా ఉడికిన తర్వాత మూత తీసేసి మనము కొద్దిగా ఆయిల్ వేసుకునేసి ఈ ఆయిల్లో ఉడికిన గోరు చిక్కుడును మనం బాగా వేయించుకోవాలి. ఇలాగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఈ ఉడికిన గోరు చిక్కుడును తీసుకున్న పక్కకు తీసేసిన తర్వాత మనము అదే ప్యాన్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత 1 స్పూను జీలకర్ర, 1 ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి వేసుకోవాలి. కొత్తిమీర కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి మనము జీలకర్ర తర్వాత ఆనియన్ పీసెస్, కొత్తిమీరను ఒకటి తర్వాత ఒకటి వేసుకునేసి మనము 1-2 నిమిషాల పాటు బాగా వేయించుకునేసి 1 నిమిషం పాటు మూత పెట్టేయాలండి. ఇవి త్వరగానే సాఫ్ట్ అవుతాయి. ఇలాగా మూత పెట్టేసి 1 నిమిషం తర్వాత మూత తీసేస్తే మనకు ఈ ఆనియన్ అనేది సాఫ్ట్ అవుతుంది. తర్వాత 2 స్పూన్లు చింతపండును కూడా తీసుకోవాలండి. లేదా చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును తీసుకునేసి మనము మూత తీసేసిన తర్వాత ఈ ఆనియన్స్ సాఫ్ట్ అయిన తర్వాత మనము చింతపండును వేసుకునేసి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న గోరుచిక్కుడు, తర్వాత ఈ ఆనియన్, కొత్తిమీర, చింతపండు ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, కారం అనేది నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. ఈ కారం వేసుకున్న తర్వాత మనం కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి ఒక గిన్నెకు తీసుకోవాలండి చట్నీ. తర్వాత దీనికి తాలింపు అనేది అవసరం లేదండి. ఇలాగనే మనం ఈ చట్నీని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.